దుష్టోనికి చూపించినోడు, మూగోనికి మాటిచ్చినోడు, దుష్టోనికి చూపించినోడు. ఈ సిన్ని బాలుడు లోకాన్ని సృష్టించినోడు, ఈ సిన్ని బాలుడు లోకాన్ని. వచ్చే క్రిస్మస్ వచ్చే, తెచ్చే సందడి తెచ్చే, వచ్చే పండుగ వచ్చే, తెచ్చే సందడి తెచ్చే. రక్షకుడు కై తెచ్చే, మన కోసం రక్షణ తెచ్చే, పండుగ వచ్చే, సందడి తెచ్చే, రక్షకుడు వచ్చే, రక్షణ తెచ్చే. నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు? కుంటోనికి నడిపించినోడు, నీటి మీద నడిచేటోడు, కుంటోనికి నడిపించినోడు, నీటి మీద నడిచేటోడు. ఒక మాటతోనే సముద్రాన్ని ఆపేటోడు, దేవుడి గుడి పాశమున కూర్చున్నోడు. వచ్చే క్రిస్మస్ వచ్చే, తెచ్చే సందడి తెచ్చే, వచ్చే పండుగ వచ్చే, తెచ్చే సందడి తెచ్చే. రక్షకుడు కై తెచ్చే, మన కోసం రక్షణ తెచ్చే, పండుగ వచ్చే, సందడి తెచ్చే, రక్షకుడు వచ్చే, రక్షణ తెచ్చే. నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు? దేవుని నామానికి స్తోత్రములు. परमेश्वर के नाम की स्तुति हो। ప్రార్థన చేసుకుని వాక్యాన్ని స్టార్ట్ చేసుకుందాం. प्रार्थना करके इस वचन को हम स्टार्ट करेंगे। పరిశుద్ధుడా, पवित्र परमेश्वर, ప్రభా మీరే మాతో మాట్లాడండి. आप ही हमसे बातें करें। వినుచున్న బిడ్డలకు అర్థమయ్యే రీతిలో सुनने वालों को समझ नहीं पाए, జ్ఞాపకం చేసుకోమని, उनको याद रखिए, వారిని నీ దగ్గరికి తీసుకురమ్మని, आपके पास में लेके आए, వారి హృదయాలను తెరవమని, उसके हृदय को खोलिए, మా నోటికి నోరై ఉండమని, हमारा मुंह में मुंह होने पाए, ఒక బూరగా వాడుకోమని आप इस्तेमाल करिए। యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु के नाम से मांगते हैं, ఆమేన్. आमीन। దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. परमेश्वर के नाम को स्तुति हो। దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. परमेश्वर के वचन में हम जाते हैं। యెషయా यशायाह 53వ అధ్యాయము 53 अध्याय में 10వ వచనములో 10वीं आयत में మనం చూసినట్లయితే इस प्रकार से हम देखते हैं, అక్కడ చెబుతూ ఉన్నాడు, या इस प्रकार से कह रहा है, అతన్ని నలగొట్టుటకు तो भी उसको कुचलने के लिए యెహోవాకు ఇష్టమాయెను, और परमेश्वर के पसंद हो गया है, ఆయన और उसको उन्होंने అతనికి వ్యాధి కలుగజేసెను. उसको बीमारी रखा है। ఇక్కడ ఏమంటున్నాడంటే, क्या बतलाते हैं? యెహోవా यहोवा ही అతనిని నలగొట్టుటకు और उसको कुचलने के लिए ఇష్టమాయెను అని उनको అంటున్నాడు. पसंद हो गया है। ఎవరికి అంటే और किसी को, తండ్రికి पिता को, తన కుమారుణ్ణి अपने पुत्र को నలగొట్టుటకు कुचलने के लिए విష్టమాయను అని उनको చెప్తున్నాడు. उनको पसंद हो गया है। ఎందుకు విష్టమైంది అని అంటే, क्यों पसंद हो गया? ఈ యొక్క इस समय में, లోకములో इस संसार में, అపరాధముల చేత और पापों के कारण ఆ యొక్క పాపములో పడిపోయి और उस पाप में घिर चुके ఉన్నారు గనుక और वो लोग गिर गया है, వారి కొరకు उनके लिए ఆయనను उनको నలగొట్టడానికి उनको कुचलने के लिए ఇష్టమైంది అని చెప్తున్నారు. परमेश्वर की पसंद हो गया है। దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగా. परमेश्वर के नाम को स्तुति प्रशंसा हो। లోకములో संसार में ఉన్న और रहने वाला పాపుల కొరకు पापियों को ఆయన उन्होंने నలగొట్టబడ్డాడు. उनको कुचल दिया गया है। అది ఎవరికి ఇష్టమైందయ్యా और అంటే, किसको पसंद हो गया? తండ్రికి पिता को ఇష్టమైంది उनको पसंद हो गया है అని చెప్పబడుతూ ఉన్నది. और बतलाता है। దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగా. परमेश्वर के नाम को स्तुति प्रशंसा हो। అక్కడ అంటున్నాడు, और वहाँ बतलाता है, అతడు తన్ను తానే वो अपने आप को అపరాధ పరిహార్థముగా और दोषी और जो बलिदानों के అతన్ని उनको ఆ యొక్క
అతని और उसको उनके जीवन को సంతాపము చూచెను. और दोष बलिदान करने के लिए वो अपने आप को सौंप दिया है అతడు దీర్ఘాయుష్వంతుడయ్యను. और वो दीर्घायु बन गया। యెహోవా यहोवा ఉద్దేశములు वो परमेश्वर का इच्छा అతని మీద उनके जीवन में సఫలమగును. पूरी हो जाएंगे। హల్లెలూయా. हालेलुया। దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. परमेश्वर के नाम को प्रशंसा स्तुति होते रहे। ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటిదయ్యారంటే यहाँ बताने वाला बातों को हम देख सकते हैं। ఎందుకు చెప్పబడుతున్నది क्यों बता रहा है అంటే आप देख सकते हैं। ఆయనను నలకొట్టుడికి తండ్రికి ఇష్టమైంది. और उसको कुचलना परमेश्वर को पसंद हो गया है। తన ఏకైక కుమారుణ్ణి उनके एकलौता पुत्र को ఆయన उन्होंने తన కుమారుణ్ణి उनका बेटा को ఈ లోకానికి పంపించాడు. इस संसार में भेज दिया। ఆయన उनको ఆ యొక్క సిలువ పైన क्रूस पर నలకొట్టబడ్డాడు. उनको कुचल डालिया गया है। ఆ యొక్క సిలువ పైన क्रूस पर తన ప్రాణాన్ని పెట్టాడు. वो अपने प्राण को दे दिया, త్యాగం చేశాడు. अपने आप को उसको त्याग दे दिया है। ఎందుకు అనంటే क्यों है मालूम है? ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కదా. परमेश्वर संसार को बहुत प्यार किया है। ఎందుకు ప్రేమించాడు అనంటే क्यों परमेश्वर ने उनको प्यार किया? లోకములో इस संसार में ఎంతో పాపము నిండిపోయింది बहुत కదా. सारे पाप भरा हुआ है। వీరి పాప పరిహారార్థముగా इस पाप के दोष का बलिदान करने के लिए ఆయన చూశాడు. और उसको देख लिया। ఆయన ఆ యొక్క పాత నిబంధనలో पुराना नियम में इस प्रकार से పాపము ఎలాగూ పెరిగిందనంటే पाप किस प्रकार से वो बढ़ जा रहा है లోకములో ధనం ఎలాగైతే పెరిగిందో और संसार में वो संपत्ति किस प्रकार से वो बढ़ रही है, పాపంగానే అలా పెరిగింది. पाप भी वैसे बढ़ रहा है। అయితే పాత నిబంధనలో और पुराना नियम में వారి పాప పరిహారార్థ బలులు और वो पाप के दोष के लिए अपराधों के लिए वो बलिदान करते याजकों के पास में जाके కొన్ని గువ్వలను और कुछ पक्षियों को పావురాలను और पौरों को भी ఆ యొక్క పశువులను और जानवरों को भी తీసుకువెళ్ళి और लेके आके ఆ యొక్క బలినిచ్చేటోళ్ళు. उस प्रकार से वो बलिदान कर सकते थे। కానీ लेकिन వాటి ద్వారా उनके द्वारा ఆ యొక్క పాపాలు పోవట్లేదు उसके కానీ पाप पूरी नहीं हो पा रहा है, పెరిగిపోతున్నాయి. वो बढ़ जा रहा है। ఆయన ఏం చేశాడంటే उन्होंने क्या किया? తన కుమారుణ్ణి లోకానికి वो अपने పంపించాడు. एकलौता पुत्र को इस संसार में भेज दिया है తన కుమారుణ్ణి और నలకొట్టబడాలని परमेश्वर के पुत्र को उसको कुचलने के लिए ఆయన ఉద్దేశమై ఉన్నది. उनका उद्देश्य बन गया है। హల్లెలూయా. हालेलुया। దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. परमेश्वर के नाम को स्तुति और प्रशंसा होते रहे। అందుకనే ఆయన इसलिए वो ప్రేమిస్తున్నాడు. प्यार कर रहा है। ప్రేమించి प्यार करते हुए తన కుమారుని లోకానికి अपने పంపించాడు. एकलौता पुत्र को इस संसार में भेज दिया। చూడండి, यह हम देखते हैं। ఆ తండ్రి और वो पिता ఎవరి కొరకు और किसी के लिए भी नहीं తన కుమారుని పంపించాడు. अपने अपने पुत्र को भेज दिया है। ఈ లోకములో इस చూసినట్లయితే संसार में हम देखते हैं చాలా మంది बहुत सारे लोग ఎవరి కొరకు వారి కుమారులను పంపించరండి. और किसी के लिए अपने पुत्र को नहीं भेजता है నలకొట్టడానికి, कुचलने के लिए, వారి కొరకు ప్రాణాన్ని अपने प्राण को అర్పించడానికి देने के लिए ఇష్టపడరు. वो पसंद नहीं होता है। ఎందుకు? क्यों? ఎవరి కోసమే మా కుమారుడు ఎందుకు బలి और కావాలి? किसी के लिए मेरे पुत्र को क्यों बलिदान करना है? ఎవరి కొరకు మా కుమారుడు ఎందుకు ఆయన ఇది కావాలని చెప్పి और किसी व्यक्ति के लिए मेरे पुत्र को क्यों बलिदान प्राण को देना है? ఎవరు ఇష్టపడరు. और पसंद नहीं होता है। కానీ लेकिन ఆ యొక్క తండ్రి और पिता ने తన కుమారుణ్ణి अपने पुत्र को ఈ లోకానికి నలకొట్టడానికి ఇష్టమాయను इस అన్నాడు. संसार में और कुचलने के लिए उनको पसंद हो चुका है। ఎందుకు అనంటే क्यों है मालूम है? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. वो हमें प्यार करता है। ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. वो तुझे కనుక. प्यार करता है। చాలా మంది बहुत सारे लोग వారి ఇంటిని ప్రేమించరు. वो अपने परिवार को प्यार नहीं करता है। ఏం చేయరంట? और क्या नहीं करते వారి हैं? ఇంటిని ప్రేమించరు. परिवार को प्यार नहीं करता है, బంధువులను ప్రేమించరు. रिश्तेदारों को प्यार नहीं करता है, స్నేహితులను ప్రేమించరు. दोस्तों को प्यार नहीं करते हैं, కుమారులను ప్రేమించరు. बच्चों को प्यार नहीं करते हैं, తండ్రిని पिता को ప్రేమించరు. प्यार नहीं करते हैं, తల్లిని ప్రేమించరు. माता को प्यार नहीं करते हैं। అయితే చూసినట్లయితే यह हम देख सकते हैं ఇందులో ఏముండదంటే इनमें क्या नहीं है? ప్రేమ అనేది ఉండదు. प्यार नहीं रहता है। ఎందుకు అనంటే क्यों मालूम है? ఈ యొక్క
జనాలు ఆ రీతిగా మారిపోయారు. इस प्रकार से लोग उस प्रकार से बदल गया है. ప్రేమ లేని జీవితాలు, प्यार के बिना जीवन बिता रहा है. ఇంటిని ప్రేమించే పరిస్థితులు, परिवार को प्यार करने वाला नहीं है. బంధువులను ప్రేమించే रिश्तेदार को प्यार करने वाला नहीं है. స్నేహితులను ప్రేమించే दोस्तों को प्यार करने वाला नहीं है. కుమారుణ్ణి ప్రేమించే बेटा को प्यार करने वाला नहीं है. తల్లిదండ్రులను ప్రేమించే పరిస్థితిలో లేరు. माता पिता को प्यार करने की स्थिति में वो लोग नहीं है. ఎవరిని ప్రేమించే పరిస్థితిలో లేరు. किसी को भी प्यार करने का स्थिति में वो लोग नहीं है. ఎందుకు అనంటే क्यों मालूम है? స్వార్థముతో నిండిపోయారు. वो अपने स्वार्थ में भरा हुआ है. ఎందుకు స్వార్థము అనంటే क्यों अपने स्वार्थ में जीवन बिता रहा है? నాకు నేనే मुझे मेरे लिए గొప్ప అనుకుంటున్నాడు. महान है सोचते हैं. అందుకనే ఇతరులను ప్రేమించలేని పరిస్థితిలో इस ఉన్నారండి. प्रकार से बहुत और लोगों को प्यार करने के लिए वो लोग पसंद नहीं करते हैं. మనలో ఏమి చూసినా हमें किसी भी देख सकते हैं, ప్రేమ అనేది లేదు. प्यार नहीं है. కానీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. परमेश्वर में प्यार कर रहा है. ఎలాంటి ప్రేమ అంటే किस प्रकार के प्यार से वो प्यार कर నీవు रहा है? చేసే ఆరాధన, आप करने वाला जो आराधना करते हैं, నీవు చేసే ప్రతిదీ आप करने वाला हर काम है, ఆయన చూస్తూ ఉన్నాడు. वो देख रहा है. ఆయన అందుకనే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. इसलिए वो आपको प्यार कर रहा है. హల్లెలూయా. हालेलुया. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. परमेश्वर के नाम को स्तुति और प्रशंसा होते रहे. హల్లెలూయా. हालेलुया. తన్ను తానే अपने आप को అపరాధ పరిహార్థంగా और अपने आप को और दोष बलिदान के रूप में బలిగా చేర్చుకున్నాడు. और वो बलिदान किया है. ఆయన అపరాధములు और वो अपने पापों को, అనగా మన పాపములు ఆయన మీద వేర్చుకున్నాడు. अपने पापों को उन्होंने उठा लिया है. మనము పడవలసిన ఆ యొక్క బాధ, और हम लोग जो झेलने वाला जो समस्या है, మనం పడవలసిన ఆ దెబ్బలు और हम लोग को मार खाना है जो वो मार खाने का तरीका, ఆయన మీద వేసుకున్నాడు. और उन्होंने उठा लिया है. ఆయన మీద వేసుకొని और वो उठा के నీవు పొందవలసిన శిక్ష, आप जो पाने वाला जो शिक्षा నీ है, పాపముల కొరకు, अपने पापों के लिए, నీ శాపముల अपने కొరకు श्रापों के लिए, ఆయన మీద వేసుకున్నాడు. और वो उन्होंने उठा लिया है. ఎందుకు అనంటే क्यों मालूम है? ఆయన నిన్ను वो ప్రేమిస్తున్నాడు. तुझे प्यार कर रहा है. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. वो तुझे प्यार कर रहा है. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే क्यों वो प्यार कर रहा है? ఆయన కుమారుడిగా, वो अपने एक पुत्र के रूप में, ఆయన కుమార్తెగా अपने बेटी के रूप में, ఆయన ఇష్టపడ్డాడు. और वो अपने आप को पसंद किया है. అందుకనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. इसलिए वो प्यार कर रहा है. నీవు అన్యాయముగా జీవించినప్పుడు, आप जो अन्याय के रूप से वो अब जीवन बिताते हैं, నీవు వ్యతిరేకంగా वो జీవించినప్పుడు, अलग के प्रकार से जीवन बिताते हैं, నీవు వ్యతిరేకంగా ముందుకు వెళ్ళినప్పుడు గాని और वो अब वो उसके खिलाफ में रहने के बाद में भी ఆయన నిన్ను वो ప్రేమిస్తున్నాడు. तुझे प्यार करते हैं. తండ్రి पिता ఆయన ఉద్దేశాలు, अपने उद्देश्यों को, ఆయన తలంపులు अपने सोच विचारों को, వేరేగా ఉన్నాయి. और वो इस प्रकार से है. ఎందుకు అని అంటే क्यों मालूम है? నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, वो अपने खिलाफ में जीवन बिताते हुए, వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, उसके खिलाफ में रहते हुए, దేవుని యొక్క ప్రణాళిక, परमेश्वर की जो सोच है, ఆయన ప్రణాళిక నీ పైన ఉన్నది. उसके उद्देश्य आपके ऊपर में है. తండ్రి पिता ने అయిన దేవునికి पिता का पुत्र उसको, उस परमेश्वर को ఏం చేస్తున్నారయ్యా అని అంటే, क्या कर रहे हैं? ఆయన उन्होंने ఆయన చేసిన ఆ త్యాగము, और उन्होंने अपने प्राण को त्याग दिया है, ఆయన చేసిన ఆ యొక్క ప్రతిదీ और वो किया हुआ हर कामों को జ్ఞాపకం చేసుకో. याद कर रहा है. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగా. परमेश्वर के नाम को स्तुति प्रशंसा होते रहे. చూడండి, यहाँ हम देख सकते हैं यशायाह 53 53 ఆ యొక్క 11వ వచనంలోనికి మనం उसके వెళ్ళినట్లయితే 11वां आयत में हम लोग पढ़ेंगे तो చదవండి. और इस प्रकार से लिखा है, అతడు తన నలుగురు కలిగిన వేదనను చూచి తృప్తి నిందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి నాకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. परमेश्वर के नाम को स्तुति और प्रशंसा हो. అక్కడ ఏం చెప్తున్నాడంటే, और वो क्या बतलाता है? జనుల దోషములను परमेश्वर की ओचर पापों को భరించి और वो सह लेते हुए తనకు उनके लिए తానే अपने आप को, తన మీద వేసుకున్నాడు. वो अपने आप को ऊपर में ढाल दिया गया है. దోషిగా वो अपने आप को और अपने आप को ठहराया है. ఆయన ఏం చేశాడయ్యా అంటే, और वो क्या किया है? ప్రజల దోషములు ఆయన మీద వేసుకున్నాడు. अब लोगों का उस सारे पापों को उन्होंने उठा लिया है. ఎందుకు అంటే क्यों मालूम है? పరలోకపు తండ్రి स्वर्गीय पिता ఆయన చిత్తము. उनकी इच्छा. ఎందుకు क्यों मालूम है?
ఆయన కుమారుడు నలకొట్టబడాలి, वो उनको पुत्र और कुचला गया है నీ పాపముల కొరకు, आपके पापों के लिए, నీ దోషముల आपके కొరకు, दोषों के लिए, నీ కొరకు ఆయన నలకొట్టబడాలి. आपके लिए अपने आप को वो कुचला दिया गया है। ఆయన ప్రణాళిక అయి ఉన్నది. परमेश्वर की इच्छा हो गया है, దేవుని చిత్తము परमेश्वर की इच्छा నెరవేర్చబడుతున్నది. उसकी पूरी हो रहा है, ఆత్మతో आत्मा में సత్యముతో सच्चाई के साथ ఆరాధించినప్పుడు, आराधना करते समय, యథార్థముగా ఆరాధించినప్పుడు, और जब हम लोग बहुत खराई से हम लोग परमेश्वर को आराधना कर सकते हैं, ఆరాధనలో విలువైన కానుకగా సమర్పణగా और आराधना में अपने आप को जो कीमत वाला एक तोहफा के रूप में अब समर्पण करेंगे तो నీవు జీవించాలి. आप जीवन बिताना है। ఆయన उन्होंने ఎలాంటి కార్యం చేశాడంటే, किस प्रकार कार्य उन्होंने किया है, నీ కొరకు ఆయన నలకొట్టబడ్డాడు. आपके लिए वो अपने आप को वो कुचला डाला गया। యేసుక్రీస్తు यीशु मसीह వారిని उनके लिए గురించి और उनके लिए లేఖనాలు और इस वचनों में ఈ విధముగా इस प्रकार से వివరిస్తున్నాయి. और बतलाता है। హల్లెలూయా. हालेलुया। నీతిమంతుడైన సేవకుని కొరకు, और जो धर्मी परमेश्वर के दासों के लिए, నమ్మదగిన సేవకుడి కొరకు, और जो विश्वास योग्य सेवगाई करने वालों को, న్యాయమైన సేవకుని కొరకు, न्याय करने वाला सेवगाई करने वालों को, పాపము లేని సేవకుడి కొరకు, जो पाप नहीं करने वाला सेवकों को, అపవిత్ర ఆరాధన కలిగిన ఆరాధన, और जो अपवित्र दुष्ट आत्मा से आराधना करने वाला लोगों को, నిజమైన సేవకుని కొరకు, और सच्चाई पर आराधना करने वालों को, పరిశుద్ధుడైన సేవకుని కొరకు पवित्र सेवगाई करने वालों को लिए, యేసుక్రీస్తు और प्रभु यीशु मसीह ने ఇక్కడికి వచ్చి यहाँ के ఆయన ప్రాణాన్ని वो పెట్టాడు. अपने आप को प्राण दे दिया। హల్లెలూయా. हालेलुया। ఆరాధనలో आराधना में ఆయన సేవకులైన, और वो उसका सेवगाई करने वाला సంఘ పెద్దలైన, कलिसिया में बुजुर्ग क्यों ना हो, విశ్వాసులైన, विश्वासी क्यों ना हो, సహోదరులైన, और भाई लोग हो, యాజకులైన, याजक क्यों ना हो, నాయకులైన, अगवा करने वाला क्यों ना हो, ఎవరి కోసమైనా గాని और किसी के लिए भी ఆయన ఏం చేశాడయ్యా? उन्होंने क्या किया है? యేసుక్రీస్తు यीशु मसीह ఈ లోకానికి వచ్చి इस संसार में आके ఆ సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. और क्रूस पर अपने प्राण को दे दिया है। హల్లెలూయా. हालेलुया। నీ కొరకు నా కొరకు నలకొట్టబడ్డాడు. आपके लिए मेरे लिए परमेश्वर प्रभु यीशु मसीह ने कुचला गया है। అందుకనే इसलिए ఈ క్షణములో इसी समय में प्रभु ने నీ కొరకు నలకొట్టబడ్డాడు. आपके लिए कुचला डाला गया है। నీవు చేసే ప్రతిదీ आप करने वाला हर एक बातों को ప్రభువుకు మహిమకరంగా प्रभु को ఉండాలి. योग्य होना पाए। హల్లెలూయా. हालेलुया। దేవుని నామానికి స్తోత్రములు కలుగును. परमेश्वर के नाम को स्तुति प्रशंसा होते रहे। బిడ్డలారా, प्रभु के बच्चे ఈ యొక్క సత్య సువార్తను इस सच्चाई के सुसमाचार को నీవు आप लोग ने ఏం చేయాలయ్యా అంటే क्या करना है? అనేకులకు తెలియజేయాలి. सब लोग को बताना है। ఎలాంటి సువార్త అంటే, कैसे किस प्रकार के सुसमाचार है? ఆయన और उन्होंने ఆ పరలోకము నుండి स्वर्गराज छोड़ के తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. और वो पुत्र को इस संसार में भेज दिया गया है। ఎందుకు పంపించాడు? क्यों भेज दिया है? కేవలం నిన్ను ప్రేమించి, आपको प्यार करते हुए भेज दिया। నీవు ఆయనను ప్రేమించలేదుగా, आप उनको प्यार नहीं किया, ఆయన నిన్ను ప్రేమించాడు. वो आपको प्यार किया है। ఆయన నిన్ను ప్రేమించి वो उन्होंने आपको प्यार करके నీ పాపాలన్నిటిని కొట్టివేయడానికి अपने पापों को उसको नष्ट करने के लिए ఆయన నలకొట్టబడ్డాడు. उनको कुचला डाला गया है। దేవుని నామానికి స్తోత్రం. परमेश्वर के नाम को स्तुति प्रशंसा होते रहे। అందుకనే దేవుని మాటలు చెప్పు, परमेश्वर के वचन में इस प्रकार से लिखा है, ప్రభు మాటలు చెప్పు. प्रभु के बात बता रहा है, ఆయన దోషములు और उनकी जो दोष है, నిర్దోషముగా और वो उसको निर्दोष के रूप में बदलने के लिए ఎంచబడ్డాయి. और उसको बदल दिया गया है। కానీ इसलिए పాపులమైన మనము और पापी होने के नाते हम लोग, దేవుడు ఈ విధముగా రక్షించి और परमेश्वर ने इस प्रकार से हमको उद्धार दे के పిలిచాడు. बुलाया है। ఆ యొక్క ప్రభు పిలిచాడు. प्रभु ने हमें बुलाया నీ దోషముల కొరకు, अपने पापों के लिए, ఆయన నీ పాపముల కొరకు आपके अपने पापों के लिए ఆయన నలకొట్టబడ్డాడు. उनको कुचल डाला गया है। ఎందుకు అనంటే क्यों मालूम है? నిన్नु రక్షించడం, आपको उद्धार देने के लिए, ఆ పాపములో నుండి రక్షించడం, पापों से छुड़ाने के लिए, దేవుని కుమారుడిగా ముద్రించడం, परमेश्वर का पुत्र को आपके ऊपर में मोहर लगाने के लिए, ఆ యొక్క దుష్ట తలంపుల నుండి నిన్ను రక్షించడానికి, दुष्ट विचारों से परमेश्वर आपको बचाने के लिए, నీతిమంతులుగా ఉంచడానికి,
आपको धर्म ठहराने के लिए ఆ యొక్క సహోదరత్వముతో నిన్ను ప్రేమిస్తున్నా, और वो अपने सहृदय से आपको प्यार कर रहा है, రాజులుగా చేయడానికి, अपने राजा बनाने के लिए, యాజకులుగా చేయడానికి. याजक रूप में बनाने के लिए। ఎందుకు ఆయన రాజులుగా చేస్తాడు? क्यों वो राजा के रूप में बदलना चाहते हैं? ఆయన కుమారుడు గనక, आप उनको पुत्र है, రాజు కుమారుడు గనక, राजा के पुत्र है। నిన్ను రాజులుగా చేయడానికి, आपको राजा बनाने के लिए, నిన్ను యాజకునిగా आपको చేయడానికి, एक याजक रूप में बनाने के लिए, నిన్ను ఒక నాయకుడిగా एक చేయడానికి अगुवा के रूप में बनाने के लिए ఆయన నలకొట్టబడ్డాడు. वो अपने आप को कुचल डाला गया है। హల్లెలూయా. हालेलुया। నిన్ను రక్షించి, आपको उद्धार देके, నిన్ను బాగు చేసి, आपको चंगा करके ఒక రాజకుమారుడిగా एक राजा का చేశాడు. बैठक समान आपको बनाना चाहते हैं। నీవు చేసే పని आप करने वाला हर कामों को బాగుండాలి అంటే कैसा रहना है? అనేకుల మధ్యలోనికి వెళ్ళి बहुत सारे लोगों के बीच में जाके ఈ ప్రభు చేసిన కార్యము ये प्रभु किया हुआ कार्य है, నీవు తెలియజే. आप करिए। ఆయన నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఇక్కడికి వచ్చాడు, आपके पापों के लिए, मेरे पापों के लिए ये आ गया है। నిన్ను ముద్రించాడు, आपको आपके ऊपर में एक मोर लगाया है, నిన్ను లేవనెత్తాడు, आपको उठा लिया, నువ్వు లేచి आप उठ गया। అనేకులకు తెలియజే. बहुत सारे लोगों को बतलाइए, ప్రభు నిన్ను రక్షించడానికి, प्रभु आपको उद्धार देंगे। ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, प्रभु आपके लिए प्राण दे दिया है, నీ పాపముల కొరకు. अपने पापों के लिए। ఇప్పుడే अभी నీవు పశ్చాత్తాప अपने आप को पश्चाताप करिए, ముందుకు రా. सामने आइए। దేవుని బిడ్డలారా, परमेश्वर के बच्चे, ప్రభు నీతో प्रभु మాట आपसे बातें कर रहा है। ఎలాంటి మాటలంటే और किस प्रकार की बातों को बोल रहे हैं? దోషముగా अपने आप को जो निर्दोष के रूप में बदल के నీవు ఆరాధన చేయాలి. आराधना करना है। నీవు చేసే ప్రతి ఆరాధన आप करने वाला हर आराधना యేసు ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. यीशु को महिमा के रूप में बदलने पाए। హల్లెలూయా. हालेलुया। దేవుని సన్నిధిలో परमेश्वर की उपस्थिति में ఆరాధన చేస్తున్నావా? आराधना करते हो क्या? ఎన్నడూ कभी भी, ఎలాంటి పరిస్థితులు, किसी भी परिस्थिति में क्यों ना हो, ఎలాంటి ఆరాధన किसी भी आराधना में क्यों ना हो, ప్రభువా, प्रभु నా పాపముల కొరకు मेरे पापों के लिए నీవు నలకొట్టబడ్డావు, आपको कुचल डाला गया है। నీవు నన్ను రక్షించా, आप मुझे उद्धार दिया, నన్ను నీ కుమారునిగా ముద్రించా, आप मेरे बेटे के रूप में, आप मेरे ऊपर में मोहर लगाया, నన్ను ఒక నాయకుడిగా పెట్టా. मेरे एक अगवा के रूप में बदल गया। హల్లెలూయా. हालेलुया। దేవుని నామానికి స్తోత్రములు కావాలి. परमेश्वर की नाम को स्तुति क्यों ना हो। ఒక నాయకుడు एक अगवा ఏం చేస్తాడయ్య అంటే क्या करेंगे मालूम है? అనేకులను बहुत सारे लोगों को నాయకులుగా తయారు చేస్తాడు. एक अगवा बना देते हैं। ఎలాగు అని అంటే कैसे मालूम है? ఆ ప్రభు ప్రేమలో, प्रभु के प्यार में, దేవుడు ఎలాగైతే ప్రేమించాడో जिस प्रकार से प्रभु यीशु मसीह ने हमें तैयार किया, అలాగనే నాయకుడు గాని उस प्रकार से అనేకులను ప్రభు వైపుకున్నాడు. बहुत सारे लोगों को प्रभु को और चलना है। ఈ క్షణంలో గాని इस समय में ప్రభు నీ కొరకు వచ్చాడు प्रभु आपके लिए आया। అని అనేక స్థలాలలోకి వెళ్ళి बहुत सारे जगह में जाके సువార్తను इस सुसमाचार सुनाइए, సిలువను గురించిన సువార్తను ప్రకటించు. क्रूस का जो सुसमाचार को सुनाइए। ఆ సిలువ పైన ఆయన ప్రాణం పెట్టాడు, वो अपने क्रूस पर अपने प्राण को दे दिया है, నీ దోషముల కొరకు, अपने अपने अपराधों के लिए, నీ యొక్క అపరాధాల కొరకు अपने पापों के लिए ఆయన उन्होंने నలకొట్టబడ్డాడు, कुचल डाला गया है। ఆయన రక్షించాడు, आपको उद्धार दिया, నిన్ను బాగు आपको चंगा किया। ఎందుకంటే क्यों मालूम है? ఈయన దయ చూపిస్తున్నా. ये दया कर रहा है। అందుకనే కీర్తనలు చెప్పబడుతూ इस प्रकार के भजन संगीत में बोल रहा 107లో చెప్పబడుతూ है। 107 में इस प्रकार से बोला। ఏమని చెప్తాడంటే कैसा बोल रहा है? దేవుడు దయాళుడు అని చెప్తాడు. परमेश्वर दयालु है। చూడండి కీర్తన और भजन संगीत में इस प्रकार से लिखा 7వ అధ్యాయము 1వ వచనంలో 107 का उसका एक आयत में इस प्रकार से लिखा है। ఇక్కడ చదివినట్లయితే यहाँ हम देख सकते हैं। ఏం చెప్తాడంటే और क्या बतला रहा है? చూడండి, यहाँ हम देख सकते हैं। యెహోవా దయాళుడు, यहोवा ये दयाल करने वाला, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు यहोवा धन्यवाद करेगा क्योंकि वो भला है, उसके करुणा सदा होते रहे। చెల్లించండి. परमेश्वर की सदा होते रहे, ఆయన కృప उसकी अनुग्रह నిత్యము ఉంటుంది. हमेशा रहता है। హల్లెలూయా. हालेलुया। ఏం చేస్తున్నాడంట? क्यों बता रहा है? దేవుడు దయ చూపిస్తున్నాడు. परमेश्वर दया करते हैं। దయ చూపించి वो परमेश्वर दया देख के నీవు ఎన్నో సార్లు తిరుగుబాటు చేశావు,
परमेश्वर का किला में कई बार आप खड़ा हो गया, అయినప్పటికి గాని ఆయన तो भी ప్రేమించాడు, वो आपको प्यार किया, దయ చూపించాడు. दया किया है। అటువంటి గొప్ప దేవుడు वो महान परमेश्वर को నువ్వు ఎరిగావా? आप जान लिया। ఆ తండ్రి वो पिता ने నిన్ను ప్రేమించి आपको प्यार करके నిన్ను రక్షించడానికి, आपको उद्धार देने के लिए, నిన్ను బాగు చేయడానికి आपको चंगा करने के लिए తన కుమారుని పంపి. अपने पुत्र को भेज दिया। ఇది సత్యం. ये सच्चाई है। దీన్ని చాలా మంది నమ్మరు. इसको बातों को नहीं सोचते हैं। ఎందుకు అని అంటే क्या क्यों मालूम है ఈయన రావడమేంది అని అంటారు. ये क्यों आ रहा है? కానీ ఈ యొక్క యేసుక్రీస్తు ఆయన ప్రాణం పెట్టాడు గనుకనే यीशु मसीह ने अपने प्राण दे दिया, ఈ రోజు నీవు కడగబడ్డా, अब उद्धार दिया, ఈ రోజు నీ పాపాలు తొలగింపబడ్డా, अपने पापों को हटा दिया है। నీ నోటితో ఒప్పుకున్న अपने मुंह से आप मानना है, నువ్వు ఒప్పుకోకుండా अब ना मानते हुए కప్పుకునే పరిస్థితిలో ఉంటే और उसको ढाकने की स्थिति में हो, నీ పాపాలు పోవండి. अपने पाप नहीं जाते हैं। వా हे प्रभु, నేను పాపినయ్యా, मैं पापी हूँ, నీవు నా కొరకు వచ్చావయ్యా, मेरे लिए आप आया है, నీవు నన్ను రక్షించుకున్నావు, मुझे उद्धार दिया है, నీవు నన్ను ప్రేమించావు, आप मुझे प्यार किया है, నీవు నా పైన దయ చూపించావు. आप मेरे ऊपर में दया किया है। నేను ఎన్నో సార్లు నీకు వ్యతిరేకంగా తిరిగా, कई बार मैं आपके खिलाफ में खड़ा हो गया, వాక్యము ద్వారా इस वचन के द्वारा నీవు నన్ను రక్షించుకున్నావు, मुझे उद्धार दिया है, నీవు నన్ను బాగు చేసుకున్నావు. मुझे चंगा किया है, అయ్యా అందును బట్టి నీకు వందన. इसलिए मैं धन्यवाद हूँ। వాక్యము ద్వారా మార్చబడ్డాను, इस वचन के द्वारा मैं बदल गया हूँ, వాక్యము ద్వారా నేను రక్షించబడ్డాను. इस वचन के द्वारा मुझे उद्धार हो चुका है। అందును బట్టి నీకు స్తోత్రం. तेरे धन्यवाद हो నీ దాసుని ద్వారా परमेश्वर के दास के द्वारा, దేవుని యొక్క ఈ మాటలు దీవించి और परमेश्वर की ये बातों को आशीष देते रहे, నీ హృదయంలో ఫలించును. आपके हृदय में फलभरित होने पाए। ఆమేన్. आमीन। ప్రార్థన చేయి. आइए हम प्रार्थना करेंगे। పరిశుద్ధుడా, पवित्र परमेश्वर, అయ్యా నీ నామములోనికి तेरी नाम में మా కొరకు ప్రభువా हमारे लिए నీవు నలకొట్టబడ్డా, आपने कुचल गया है, మా దోషముల కొరకు, अपने अपराधों के लिए, మా పాపముల కొరకు अपने पापों के लिए నీవు నలకొట్టడు. आपको कुचल गया है, అది తండ్రికి ఇష్టమైంది. और पिता को वो तो पसंद हो गया। ఆయన చిత్త ప్రకారంగా उनकी इच्छा के अनुसार ఈ లోకాన్ని ప్రేమించి इस संसार को प्यार करके ప్రతి ఒక్కరిని రక్షించడానికి, हर एक व्यक्ति को बचाने के लिए, బాగు చేయడానికి, चंगा करने के लिए, పాపములో నుండి లాగడానికి पाप में से बचाने के लिए నీవు చేసిన త్యాగం గొప్పది. आप किया हुआ त्याग जो है बहुत बड़ा महान है। అందును బట్టి నీకు వందన. तेरे धन्यवाद करते हैं। అయా ప్రపంచాన్నంతా రక్షించావు, हर सारे संसार को आपने बचाया है, అందును బట్టి నీకు వందన. तेरे धन्यवाद हो। ప్రభువా हे प्रभु, నీకు వందన. तेरे धन्यवाद। ఈ క్షణము ప్రభు इस समय में గొప్ప కార్యాలు महान कार्य करे, ఇంకా ఎవరైతే పాపములో और జీవిస్తారు, कोई पाप में क्यों ना हो, ఇంకా ఎవరైతే శాపములో कोई शाप में क्यों ना हो, వారు పశ్చాత్తాపడి वो पश्चाताप होते हुए నీ పాదాల దగ్గరకు వచ్చే आपके कदमों में आके నీవు కృప చూపించు. आप धन्य दे, వారిని పట్టుకో, उनको बचाइए, వారిని దగ్గరికి उसके తీసుకువచ్చి पास में ले आने के लिए। ఈ టీవీ ద్వారా इस टीवी के कार्यक्रम द्वारा విన్న ప్రతి ఒక్కరు सुनने वाला हर एक व्यक्ति को మారని వారు మారేదానికి जो नाम बदल गया वो बदल नहीं पाए, రక్షించండి. उद्धार दे। యేసు నామములో यीशु के नाम से ప్రార్థిస్తున్న తండ్రి, प्रार्थना करते हैं। ఆమేన్. आमीन। గాడ్ బ్లెస్ యు. प्रभु आपको आशीष दे। అందరికీ వందనాలు. सबको प्रेज लॉर्ड जय मसीह की।